నా పేరు బత్తుల దేవి ప్రసాద్. నేను జుంబా డ్యాన్స్ కోచ్ని. పిఎస్ఎన్ స్కూల్లో మా స్ట్రెంత్ 125 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. వాళ్ళు కాక వాకర్స్ క్లబ్ సభ్యులు 100 మంది ఉన్నారు. అందరం కలిసి గిన్నిస్ బుక్ రికార్డు కోసం వరల్డ్ వర్కౌట్స్ రేపు శ్రీ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము. రేపు సాయంత్రం 5 గంటలకి అక్కడ లైవ్లో మనం లైవ్ చూస్తూ మనం లైవ్లో చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ హాజరవ్వాలని మరీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బత్తుల దేవి ప్రసాద్. నేను జుమ్మా కోచ్ని. రేపు సాయంత్రం శనివారం సాయంత్రం రేపు అనగా 21/9/2024 శనివారం సాయంత్రం 5 గంటలకి వరల్డ్ వర్కౌట్ డే. వరల్డ్ వర్కౌట్స్ చేస్తాను. ప్రపంచం మొత్తం మీద 96 దేశాల నుండి పాల్గొంటున్నారు ఇందులోనే ఎక్సర్సైజ్ చేయడానికి. మన శ్రీకాకుళం జిల్లా నుండి నేను శ్రీ ఫంక్షన్ హాల్ బుక్ చేసి అందులో లైవ్ వర్కౌట్స్ చేయిస్తున్నాము. మా జుంబా బ్యాచ్ 100 మంది ఉన్నారు. 125 మంది 100 మంది. మిగతా వాకర్స్ క్లబ్లు, మిగతా శ్రీకాకుళం పట్టణ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కలిసి ఒక 200 మంది హాజరవుతున్నారు. మీరు కూడా హాజరయ్యి ఉచిత ప్రవేశం ఇది. అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ తీద్దామా పిక్యం. మన జుంబా గురువు అయిన దేవి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనందరి ఆరోగ్యం కోసం ఎంతో శ్రమ పడుతున్న ఈ దేవి ప్రసాద్ గారు మా స్టార్ వాకర్స్ క్లబ్ సెక్రటరీ అయినప్పటికి కూడా దాన్ని విడిచిపెట్టి ఈ గ్రౌండ్కి మీకోసం చాలా ఆయన త్యాగం చేసి టైంని వెచ్చించి మీ అందరి ఆరోగ్యాన్ని, మనందరి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం చాలా కృషి చేస్తున్నారు. మనం ఆయన చేస్తున్న ఈ కృషికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా రేపు ఈవినింగ్ వరల్డ్ ఫిట్నెస్ డే అనే కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఒక గిన్నిస్ బుక్ రికార్డు అత్యధికంగా మనం పాల్గొని అందులో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన వాకర్స్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం జిల్లాలో కానీ శ్రీకాకుళం పట్టణంలో ఉన్న క్లబ్ సభ్యులందరూ మరియు ఈ జుంబా ట్రైనీస్ కూడా అక్కడికి పాల్గొని 30 నిమిషాలు మాత్రమే జరుగుతుంది కాబట్టి అత్యధికంగా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. ఏది చేసినా సరే మన ఆరోగ్యం కోసమే ఆయన తపన పడుతున్నాడు. కాబట్టి మన వంతు సహాయ సహకారం ఆ మాత్రం ఇవ్వడం వల్ల అది ఒక గురుదక్షిణగా మనం భావించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఆశిస్తూ మీ అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ